అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? వోక్స్ వ్యాగన్ ఈ కంపెనీ గురించి మీలో చాలా మందికి తెలిసిందే. వాళ్ళు ఆఖరిగా వాళ్ళ ప్లాంట్ని క్లోజ్ చేసింది 1988. అది కూడా అమెరికాలో ఉన్న పెన్సిల్వేనియా అనే రాష్ట్రంలో వెస్ట్ మోర్లాండ్ అనే సిటీలో ఉన్న ప్లాంట్ని వాళ్ళు షట్ డౌన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఇటువంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోలేదు. ఆ దాఖలు కూడా మనకి చరిత్రలో లేదు. వోక్స్ వ్యాగన్ బ్రాండ్ యొక్క CEO అయిన థామస్ షెఫర్ ఆయన ఏం చెప్పడం జరిగిందంటే, నార్థన్ జర్మనీలో ఉన్న ఎమ్డెన్ అనే సిటీ, లోవర్ సాక్సోనీ అనే స్టేట్లో ఉన్నది. ఆ సిటీలో ఉన్న ప్లాంట్స్ని వాళ్ళు షట్ డౌన్ చేస్తారని తెలియచేయడం జరిగింది. ఒకటి వచ్చేసరికేమో వెహికల్ ప్లాంట్, ఇంకోటి వచ్చేసరికేమో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. ఈ రెండు ప్లాంట్స్ని వాళ్ళు రాబోతున్న రోజుల్లో వాళ్ళు దాన్ని షట్ డౌన్ చేయబోతున్నారని వాళ్ళు తెలియచేయడం జరిగింది. పైగా మనం ఈ యొక్క వోక్స్ వ్యాగన్ ఒక షేర్ హోల్డర్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఎక్కువ శాతం షేర్స్ వచ్చేసరికి పోర్షా ఫ్యామిలీ చేతిలో ఉంది.